వనపర్తి జిల్లాలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆడపిల్లపై అత్యాచారం జరిగిన కేసును ప్రశ్నించేందుకు వెళ్లిన నాయకులను అక్రమంగా అరెస్టు చేసిన ఘటనపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. బాధిత బాలికకు జరిగిన అత్యాచారం నిందితుడు యాజమాన్యంతో కాపాడాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చర్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నందిమల్ల అశోక్, చీర్ల చందర్, మెకానిక్ శ్రీను తదితర నేతలను బెషరతుగా అరెస్టు చేసిన కేసులను రద్దు చేయాలని, వారు వెంటనే విడుదల కావాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి తగిన న్యాయం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నన్ను చీర్ల చేతారు వాస్తవంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ డోర్లు మూపియాలని ఇవాళ ఒక భారీ కుట్రక్కరలేపి రాత్రి 12 గంటలకు ఒక తీవ్రవాదులను నక్సలైట్లను పట్టుకొచ్చినట్టు తెల్లవారుజామున 5 గంటలకు మమ్మల్ని తీసుకురావడం ఇంతవరకు సమావేశం పిలిస్తే వస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తే కూడా మమ్మల్ని తీసుకొచ్చి అక్రమ కేసులు పెట్టి ఉదయం నుంచి వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కుట్ర. ఇది మాత్రం రాజకీయ ప్రేరేపిత కుట్ర. దీనికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి ఎమ్మెల్యేని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న మన అతను చేస్తున్నట్టు అక్రమాల వెలుగులోకి తీసుకొస్తున్నాం. వీళ్ళు ఎక్కడ దొరుకుతున్నారని చూసి ఇవాళ నన్ను చీర్ల చేతారు వాస్తవంగా చీర్ల చేతారు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళను ప్రొటెస్ట్ చేయడానికి మాట్లాడితే అతన్ని అక్రమంగా వేయించిండు. నా గలీలో సంబంధించి నేను స్కూల్ దగ్గర మాట్లాడడానికి పోతే నా మీద అక్రమ కేసులు పెట్టిర్రు. ఈ విధంగా 9 మంది మీద అక్రమ కేసులు పెట్టిర్రు. ఈ వనపర్తి చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారు, మీరు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించండి, లేకుంటే మూట ముళ్ళ సర్దుకుని పోయే